రంజాన్ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాలూరా మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలలో వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ మారతానని ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తాజాగా జగిత్యాల వెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పార్టీ మారద్దని కోరారు. ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్, ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రూపాయలు 12,160 తగ్గుతూ నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర 1,36,540 పలుకుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ 30 ప్రదేశాలలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో ఎల్లో అలర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.